రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం సాహస క్రీడలకు సరికొత్త రూపు సంతరించుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జల పర్యాటకం అభివృద్ధిలో భాగంగా హుస్సేన్ సాగర్లో అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి జెట్ స్కై పై హుస్సేన్ సాగర్ లో కాసేపు విహరించారు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్, అట్లాగే వాటర్ రోలర్ అనేది, మరి అలాగే కయాకింగ్ అనేది, ఈ 4 ఐటమ్స్ ని ఈ రోజు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈట్ స్ట్రీట్ ఏదైతే ఉందో మీరా కేఫే, ఆ జెట్టి పాయింట్ దగ్గర నుంచి కూడా మరిన్ని ఫెసిలిటీస్ యాడ్ చేసి బోటింగ్స్ కూడా ఇటువంటి అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ అక్కడ కూడా ప్రమోట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి అలాగే మల్కం చెరువు ఏదైతే ఉందో గచ్చిబౌలిలో అక్కడ కూడా త్వరలో ఒక 2-3 నెలల్లో అక్కడ కూడా ప్రవేశపెడతామని చెప్పేసి జరుగుతుంది. అయితే వాటర్ స్పోర్ట్స్ అనేది ముఖ్యంగా లైఫ్ రిస్క్ సంబంధించిన అంశం కాబట్టి మా కంపెనీకి సంబంధించి గత 7 ఏళ్లలో కూడా ఎక్కడ సింగిల్ ఇన్సిడెంట్ రిపోర్ట్ లేకుండా మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుంచి కూడా 3 పర్యాయాలు 2023-24తో కలిపి గత సెప్టెంబర్లో కూడా బెస్ట్ వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్ కింద పురస్కారం అందుకుంటం జరిగింది. ప్రస్తుతం మేము భవానీ ఐలాండ్లోను అట్లాగే దుర్గాఘాట్లోను ఆంధ్రప్రదేశ్లో ఆపరేట్ చేస్తున్నాం. అట్లాగే ఒడిశాలో 2019 నుంచి 3 లొకేషన్స్లో చిల్కా లేక్, అట్లాగే తాంప్రా లేక్, కటక్లో కూడా ఆపరేట్ చేస్తున్నాం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దానిలో పారదర్శకంగా టెండర్ ప్రాసెస్ ద్వారా మేము పార్టిసిపేట్ చేయటం, మాకున్నటువంటి సేఫ్టీ డాక్యుమెంట్స్ కానీ లైసెన్స్ కానీ అన్ని ప్రవేశపెట్టి వారికి డెమోన్స్ట్రేషన్ ఇచ్చి పూర్తిగా క్లియరెన్సెస్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ ఈ ప్రారంభోత్సవం చేయడం అనేది జరిగింది. ఎక్కడ చేసినప్పటికి కూడా ఏంటంటే మాకు ఆదాయం కంటే తప్పకుండా టూరిస్టుల యొక్క సేఫ్టీ అనేది ప్రయారిటీగా పెట్టుకుంటాము. ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జాగ్రత్తగా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి మా కంపెనీ నుంచి అమరావతి బోటింగ్ క్లబ్లో మేము టికెట్ రేట్ వచ్చేసి అందుబాటు ధరలో పెడుతున్నామండి. అయితే ఒకటి గమనించాల్సింది అంటే సాధారణంగా వెళ్ళేటువంటి స్పీడ్ బోట్స్ కంటే కూడా ఈ అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ కొంత వినూత్నమైనటువంటి ఎక్విప్మెంట్, అలాగే దానిలో పెట్రోల్ కన్సంప్షన్ కానీ వాటి అన్నిటి కూడా పరిగణలోకి తీసుకుని అందుబాటు ధరలోనే పెట్టాము. జెట్ స్కీకి వచ్చేటప్పటికి 500 రూపీస్ పెట్టాము. అట్లాగే జెట్ అటాక్ వచ్చేటప్పటికి 350 రూపీస్, అట్లాగే వాటర్ రోల్ వచ్చేటప్పటికి